హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటో దాల్ రోటీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ టమాటో ప్యూరీ. దాల్ అన్నం కాబట్టి నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు అండ్ ఆనియన్స్, బియ్యం పిండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఈ రోటీ మొత్తం టమాటో ప్యూరీతోనే చేసుకోవాలి. వాటర్ అస్సలే వేయకూడదు. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడినంత కారం పొడి వేసుకోండి. అండ్ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్. ఇదిలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో పించ్ ఆఫ్ షుగర్ వేసుకోండి. టమాటో వేసాం కాబట్టి కొంచెం ట్యాంగీనెస్ కోసం, కొంచెం కటమిటా టేస్ట్ కోసం అండ్ కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి షుగర్ వేసుకుంటే. ఇప్పుడు ఇందులో 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇది ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం కూల్ అయ్యాక డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పప్పులు అండ్ 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకొని డోలా ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇలా డోలో ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అవసరం ఉంటే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇది ఒక ఆయిల్ పేపర్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇది రోటీలాగా చేసుకోవాలి. రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ఆయిల్ పేపర్కి ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం డో తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి సన్నగా కూడా చేసుకోకూడదు, రాదు. మంచిగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి రోటీని. హోల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే 2 సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వడానికి హోల్స్ పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా మంచిగా ఒత్తుకోవాలి చేత్తోని, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు ఈ రోటీని ప్యాన్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న వాటిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రై అవ్వడానికి. ఇది ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చెప్పడం మర్చిపోయాను. ఇలా రోటీస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాక కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో వేడి వేడి టమాటో దాల్ రోటీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.